పేర్ని నాని అంటే పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోయిన అపోహాలు సృష్టిస్తూ ఉదయం పూట పవన్ కళ్యాణ్ గారిని తిట్టే విధంగా ఆయన మీడియా ముందుకు వస్తూ రాత్రి పూట అమూల్ బేబీ ఐస్ క్రీమ్ చూపుతూ ఉంటాడు. అతను పవన్ కళ్యాణ్ గారి గురించి పంచాయతీరాజ్ శాఖలో ఎటువంటి పనులు కూడా ఏడాదిలో జరగలేదు అంటున్నాడు. ఈ ఏడాది పాలనలో పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఎలాంటి పనులు జరిగినాయి అని మీడియా విధంగా కూడా ఒక బుక్లెట్ బయటికి విడుదల చేశాం. మరి ఇది పేర్ని నాని కనపడిందా లేదా అనేది మేము అడుగుతున్నాం. ఏ రోజైనా 5 ఏళ్ళు పరిపాలించాడు. ఏ రోజైనా జగన్ ప్రభుత్వంలో ఏ మంత్రి అయినా మేము సవాళ్ళు విసురుతున్నాం, మేము ఈ సంవత్సరంలో ఇన్ని పనులు చేశామని ఎక్కడైనా ప్రజలకు మీరు వివరించారా, మీడియాకి చెప్పారా అని మేము అడుగుతున్నాం. మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారంట. మరి ఎక్కడ కూరుకుపోయారో నువ్వు నిరూపించగలవా అని మేము అడుగుతున్నాం. ఒక పెద్ద అవినీతి పరుడి నువ్వు కూడా అవినీతి గురించి మాట్లాడుతుంటే ప్రజలు కూడా హాస్యాస్పదంగా నవ్వుకుంటున్నారు. మచ్చుకి కొన్ని చెప్తాను. మచిలీపట్నంలో నువ్వు చేసినవి 2024 ఎలక్షన్స్ ముందు కొల్లేరులో 600 ఎకరాల భూమిని కబ్జా చేసిన మాట వాస్తవమా కాదా? కబ్జా చేశాడని నిరూపణ అయితే ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ని మార్చాలని గొడవ చేసింది నువ్వు నిజమా కాదా అని చెప్పి నీకు సవాల్ విసురుతున్నావు. అలాగే పీడిఎస్ బియ్యాన్ని తన భార్య పేరు మీద గౌడని తీసుకొని ఆ దాంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగిని పెట్టాల్సింది పోయి నీ పిఏని అక్కడ అపాయింట్ చేసుకున్నావు. మరి నీ పిఏ నువ్వు ఎలా అపాయింట్ చేస్తావని చెప్పి మేము అడుగుతున్నాం. పిఏని అపాయింట్ చేసి గన్నవరంలో స్టాంప్ పేపర్లు కొని మచిలీపట్నంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. మరి ఇవన్నీ మేము బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు సిద్ధంగా ఉండవా అని మేము అడుగుతున్నాం. ఇవన్నీ కూడా మీడియాలో వచ్చినాయి. మరి వీటన్నిటికి కూడా నువ్వు సమాధానం చెప్పాలని అవినీతి దానికి డేటు మార్చి నువ్వు రిజిస్ట్రేషన్ స్టాంప్ పేపర్లు తీసుకున్నావా లేదా? తర్వాత మడక ల్యాండ్ బుస్సుగా అక్రమంగా జగనన్న ఇళ్ల పేరు మీద నువ్వు వ్యాపారం చేసింది నువ్వు నీ పార్ట్నర్ కోడాలి నాని ఇద్దరు కలిసి 100 కోట్ల వ్యాపారం అక్రమంగా దోచుకున్న మాట వాస్తవమా కాదా? అలాగే ఫైబర్ నెట్ మచిలీపట్నానికి నియోజకవర్గాన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు 20,000 కనెక్షన్లు ఈయన కొడుకు మీద తీసుకున్నాడు పేరు మీద. ఇవన్నీ నీ అవినీతి చేసినటువంటి పనులు. అలాగే మెడికల్ కాలేజీ కూడా నీ స్థలం ఊరి చివరి ఉన్నటువంటి నీ స్థలం పక్కన నీ బినామీ వాళ్ళ పక్కన ఉన్నటువంటి స్థలాలు రేట్లు పెంచడానికి మెడికల్ కాలేజీని తీసుకెళ్లి అక్కడ పెడితే ఈ రోజు మచిలీపట్నం డెవలప్ కాకపోవడానికి కారణం ఇది కూడా ఒక ఉదాహరణ. అలాగే ఈయన తండ్రి పేర్ని కృష్ణమూర్తి ఏ ఇంట్లో చనిపోయాడు, ఏ ఇంట్లో చనిపోతే ఏ ఇంట్లో నుంచి మీ నాన్న దహన సంస్కారాలు చేశారు నువ్వు చెప్పగలవా? అసలు ఒకటే నేను సూటిగా అడుగుతున్నాను పేర్ని నాని, విక్టోరియా అమ్మ ఎవరు నువ్వు సమాధానం చెప్పగలవా? ప్రజల్లోకి వచ్చి విక్టోరియా ఫలానా ఆమెని నువ్వు సమాధానం చెప్పగలవా? ఎందుకు విక్టోరియా ఇంటికాడి నుంచి మీ తండ్రి దాన సంస్కారాలు చేశారు, మరి మీ ఇంటికాడి నుంచి ఎందుకు తీసుకెళ్ళలేదు? అలాగే పీడిఎస్ బియ్యంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే తన భార్యని అరెస్ట్ చేయడానికి వెళ్తే మా భార్యని అరెస్ట్ చేస్తారా అని చెప్పి అడుగుతున్నారు. ఏ చట్టం నీకు వర్తించదా? మీ భార్య ఏమన్నా విక్టోరియా మహారాణి కోడలైతే చట్టాలు వర్తించవా, అరెస్ట్ చేయకూడదా అని చెప్పి మేము అందరం కూడా జనసేన పార్టీ నుంచి అడుగుతున్నాం. ఈ కొన్నే నీకున్నటువంటి అవినీతి. మేము ఇవన్నీ అడగం. అసలు విక్టోరియా అమ్మ ఎవరు అనేది అడుగుతున్నాం. మేము నీకు దమ్ముంటే చెప్పు విక్టోరియా అమ్మ ఎవరు? మీ నాన్న దహన సంస్కారాలు అక్కడి నుంచి ఎందుకు చేయాల్సి వచ్చిందని ఇన్ని పెట్టుకొని నువ్వు ఒక నిజాయితీపరుడు అయినటువంటి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు మాట్లాడుతుంటే చాలా సిగ్గేస్తుంది. పేర్ని నాని ఇకనైనా నువ్వు జాగ్రత్తగా ఉండు. మాట్లాడేటప్పుడు చాలా హుందాగా మాట్లాడు. లేకపోతే నీకు 24 ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు. రేపు 29 ఎన్నికల్లో కూడా నీకు ఇదే తీర్పు రాబోతుంది. మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడాలని చెప్పి పేర్ని నానికి మేము సవాల్ విసురుతున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇది సవాలు కూడా కాదు. ఇది అమూల్ బేబీ ఐస్ క్రీమ్ చీకినంత ఈజీ కాదు నువ్వు మాట్లాడటం. నీ దగ్గర ఆధారాలు ఏదైనా ఉంటే బయట పెట్టు. అంతేగాని మీడియా ఉంది, నాకు సాక్షి ఛానల్ ఉంది, మేము సాక్షిలో ఏమైనా మాట్లాడతాం అంటే మాత్రం జనసేన పార్టీ నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు. జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. మీ నాయకుడు కూడా మారాలా. ఎక్కడికి వెళ్ళినా ప్రజల్ని విద్వేషానికి రెచ్చగొడుతూ ప్రజల మధ్యలో గొడవలు సృష్టిస్తూ ఈ రోజు రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో జగన్ని కూడా చూసాం మనం. ఆయన పరామర్శిస్తుంది ఎవరికంటే రౌడీల్ని గుండాల్ని తప్పితే ఎవరిని పరామర్శించట్ల. తెనాలి పోతే అక్కడ పరామర్శించేది ఎవరినంటే రౌడీల్ని, గంజాయి బ్యాచ్ని. అలాగే ఇక్కడికి వచ్చాడు గుంటూరులో, అక్కడ పరామర్శించింది ఎవరంటే ఈయన మాట నమ్మి 175కి 175 వస్తున్నాయి మా జగన్ అన్న చెప్పాడని చెప్పి బెట్టింగ్ పెట్టుకుంటే ఆ బెట్టింగ్ పెట్టుకున్నటువంటి వ్యక్తి విగ్రహం పెడితే ఆ విగ్రహం ఆవిష్కరణకి ఇతను పోతాడు. సిగ్గుండాలి ఇలాంటి వ్యక్తి
ఒక నా రాజకీయ పార్టీ నాయకుడు ఒక బెట్టింగ్ రాయిళ్ళకి, ఒక గంజాయి బ్యాచ్లకి, ఒక రౌడీ షీటర్లకి ఇతను పరామర్శలకు వెళ్తున్నాడు. వీళ్ళు మాట్లాడతారు అదేంటంటే 29 ఎలక్షన్ మేము ప్రభుత్వం వస్తే రప్పకు వస్తాడు. ఎంతమందికి వస్తారు మీరు అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని శ్మశానం చేస్తారా అని మేము అడుగుతున్నాం. చట్టాలు లేవా? మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదా? అదేంటంటే మా కార్యకర్త అంటాడు ఒక వైసీపీ నాయకుడు వచ్చి టీవీలో. అంటే మీ నాయకుడు అయితే మీరు చంపుకోవచ్చా? అంటే మా బాబాయిని మేమే చంపాము, మాకు చంపుకునే హక్కు లేదా? మా కార్యకర్తలు మేము చంపుకోలే హక్కు లేదా? అంటే నిజంగానే మీకు హక్కు లేదు. ఒక మనిషి ప్రాణం తీసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? కాబట్టి మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడమని చెప్పి వైసీపీ నాయకుల్ని ముఖ్యంగా పేరుని నాని హెచ్చరిస్తున్నాం.